హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోట్రేడర్ తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్స్ ఒక్కసారి మనము అవుట్లైన్ చూద్దాము. ఇప్పుడే యాక్చువల్గా ఓపెన్ చేశాను. ఎఫ్ఐ డేటా చూశారు కదా. సో లైట్ సెల్లింగ్ అనేది నెట్ వాల్యూలో కొంచెం 237 crores నెట్ ఇది. సో ఎఫ్ఐఎస్ వచ్చేసి 525 crores యాక్చువల్గా సెల్లింగ్లో ఉన్నారు, అండ్ అది మైనస్ నెగిటివ్లో. అండ్ డిఐఎస్ వచ్చేసి అది కూడా నెగిటివ్లోనే ఉంది. ఓకే, సో మనము రేపు కూడా ఏదో కన్సాలిడేషన్ కానీ డౌన్ సైడ్ చూడొచ్చు అనే దానికి ఇది ఒక సిగ్నల్ అనమాట రేపు. ఓకే, సో చూద్దాం. అది మనం ఈ రోజుల్లో అయితే ఏది కూడా మనం ముందు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం, అండ్ ప్రెడిక్ట్ చేసినా కూడా 90% అది రాంగ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ లైన్ న్యూస్ చూస్తే వాళ్ళు వడాఫోన్ యాక్చువల్గా వాళ్ళు లూజ్ అయ్యారు, సుప్రీంకోర్టులో రిజెక్ట్ చేశారు. వాళ్ళకి వేవర్ ఉంది కదా, అది అందుగురించి అది 9 to 12% షేర్ అయితే మనకు డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అండ్ మిగతావి వచ్చేసి గోల్డ్ ప్రైసెస్ ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం చేంజెస్ అనేవి మనకి కనబడుతున్నాయి. అంటే కొంచెం బేరిష్ ట్రెండ్లోకి మూవ్ అవుతున్నాయి అనమాట. అండ్ ఫెడ్ కూడా ఇప్పుడు కొత్తగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలనే ఫోర్స్ అనేది కొంచెం ట్రంప్ గవర్నమెంట్ నుంచి రావడం వలన అదేమన్నా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని చూడాలి. ఓకే, అది యూఎస్కి పాజిటివ్ అవుతుంది జనరల్గా. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు ఈ న్యూస్ అయితే కొంచెం ఫ్లాష్ అవుతుంది. రేపొద్దున పవర్ సెక్టర్లో కొంచెం స్టాక్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి అని చూద్దాం. ఓకే, మనం ఏంది చెప్పలేం కదా. సో ఆల్రెడీ వాళ్ళు ఎంతవరకు బయింగ్ ఉన్నది చూద్దాం. అదాని, టాటా, వేదాంత. ఓకే, వీళ్ళు నెక్స్ట్ 2032 వరకు ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 6,67,000 crores అంత ఎక్స్పెక్టేషన్ డిమాండ్ ఉందన్నమాట. ఓకే, థర్మల్ పవర్లో. సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, డెలివరీ అన్నీ కూడా ఈ మెయిన్ ఫ్రంట్ లైన్లో ఉన్న ఈ ఎనర్జీ స్టాక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారనేది న్యూస్ అయితే రావడం జరిగింది. ఓకే, అండ్ ఈ సెలిబీ ఉంది కదా మొన్న మనకి ఈ వార్కి సంబంధించి, సో దానికి సంబంధించిన కోర్టులో కేసు నడుస్తుంది. సో అదొకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో మిగతావన్నీ కామన్గా ఉంటాయి. సో మనం లెట్స్ గెట్ ఇన్ టు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ఒకసారి వెళ్ళిపోదాం. ఓకే, ఇనీషియల్గా ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం, సో తర్వాత నిఫ్టీ డీటెయిలింగ్ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు సి ఫ్రెండ్స్, ఎనీ టైం మనం ఒక ప్రాపర్ దాన్ని ఏమంటారు కరెక్షన్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఇంకా బేర్ మార్కెట్, బుల్ మార్కెట్ అనేది ఇప్పుడున్న సినారియోస్లో నాకేం కనబడట్లేదు ఫ్రెండ్స్. అసలు బేర్, బుల్ అనడం కన్నా కూడా ట్రెండ్ ఎటుంటే మనం అటు మూవ్ అవ్వడం అనేది చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. స్టాక్స్ వైజ్ వచ్చేసరికి మటుకి లాంగ్ టర్మ్లో బుల్ ట్రెండ్, బేర్ ట్రెండ్ కనపడుతుంది స్టాక్స్ వైజ్. ఓకే, ఇంకా మనం ఇండెక్స్లకు వస్తే వీటిల్లో అసలు మనం బుల్లు, బేరు మాట్లాడుకోవడం అనేది నథింగ్. ఎందుకంటే క్లియర్ కట్గా ఆప్షన్ డేటా, ఆప్షన్స్ ఎటైతే మూవ్ అవుతున్నారో సో అటు ఖచ్చితంగా మనకి మార్కెట్ని మూవ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్టాక్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఓకే, సో కానీ స్టాక్స్ వైజ్ మట్టుకి బుల్, బేర్ మాట్లాడుకుంటే కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది నేను ఇప్పుడు ప్లేస్ చేసిన డైలీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఓకే, నేను మళ్ళీ ఇంకొకసారి మీకు ఇది చూపిస్తాను. ఇది ఒక గ్యాప్, అవును కదా. అలాగే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, చిన్న గ్యాప్. ఇది కూడా ఫిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, చాలామంది ఫిల్ అవ్వదేమో అనుకుంటారు, ఇది కూడా ఫిల్ అయిపోద్ది. ఇది పెద్ద గ్యాప్. ఓకే, అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక గ్యాప్, ఇది రీసెంట్ గ్యాప్ కదా, మొన్న గ్యాప్ ఇది. ఓకే, సో ఈ గ్యాప్స్ మూడు కూడా పక్కాగా ఫిల్ అవుతాయి. ఓకేనా, ఇవి రాసి పెట్టుకోండి, 1, 2, 3. బట్ మైండ్లో ఒకటే పెట్టుకోవాలి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో అంటే జనరల్గా ఎవరైతే ఆప్షన్స్ చేస్తారో వాళ్ళకి, నేను అయితే ఆప్షన్స్ చేయను ఫ్రెండ్స్. ఓకే, ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్. ఓకే, సో ఇది చాలా ర్యాపిడ్గా ఒక చిన్న కరెక్షన్ అందుట్లో, అండ్ ఇది కంప్లీట్. ఓకే, సో ఇలియాట్ వేవ్ ప్రకారం తీసుకున్నా కూడా వాళ్ళు చెప్తారు కదా జనరల్గా, ఇలియాట్ వేవ్ నేను పెద్దగా ఫాలో అవను, బట్ 1 కదా, అండ్ 2 ఇది, 3rd వేవ్ చాలా పెద్దది, 4th కరెక్షన్ అయింది, సో 5th డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ కాదు, లాస్ట్ గ్రీడీ మూవ్ అనమాట ఇది. ఓకే, సో ఈ లాస్ట్ ఫైనల్ మూవ్ అనేది మనకి ఉన్నది బ్యాంక్ నిఫ్టీలో ఉంది. ఓకే, అది కనబడుతుంది, ఎందుకంటే ఈ పాటికే పడిపోవాలి, అది ఇంకా పడలేదు. సో ఒక కరెక్షన్ వచ్చి ఆ కరెక్షన్ ఎక్కడి వరకు రావచ్చు అంటే
మనం అనుకుంటున్నాం కదా ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, ఈ సపోర్ట్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదిగోండి ఈ పక్కన రైట్ సైడ్ 54,000 నుంచి 54,600 ఈ జోన్లోకి ప్రైస్ వచ్చినప్పుడు ఇది కంప్లీట్గా ఫిల్ చేసి ఆ స్టాప్ లాస్లో ఏమన్నా ఉంటే చిన్న చితగా అన్నీ తీసేసి అప్పుడు ఆ లాస్ట్ లెగ్ అనేది ఆ 5th మూవ్ అనేది వెళ్తాడు. ఓకే, ఇది మనం యాక్చువల్గా బిలీవ్ చేయకూడదు. బట్ స్టిల్ ఇలియాట్ వేవ్ ఇప్పుడు నేను ఏదో డ్రా చేసినంత మాత్రాన అది ఇలియాట్ వేవ్ అయిపోదు కదా. బట్ మనకి అది ఫిట్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయని నేను డ్రా చేశాను. బట్ ఎవరో కూడా బిలీవ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, మనకి ఎప్పుడు కూడా మనం ప్రైస్ యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతావన్నీ నాన్ సెన్స్. ఓకే, ప్రైస్ ఒక్కటినే మనము ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా టెక్నికల్ అనాలిసిస్ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి నేను చెప్పేది. ఓకే, నేనైతే దాన్నే బిలీవ్ చేస్తాను. ఫండమెంటల్గా ఒక స్టాక్ పిక్ చేసుకున్నప్పుడు అది వేరే మాట్లాడుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇన్ కేస్ ఓకే, ఇది నేను డైలీ టైం ఫ్రేమ్ కదా, ఇది ఏదైతే బుల్ ఉందో ఇక్కడ లాస్ట్ బుల్ ఈ క్యాండిల్ 54,501 54,501 ఆల్మోస్ట్ 900 పాయింట్స్ పైన ఉన్నాడు మార్కెట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, సారీ యప్ కదా. సో ఇక్కడ నుంచి కనుక వీడు అనుకుందాం, ఇక్కడ నుంచి వీడు ఇలా వచ్చేసాడు అనుకుందాం. ఓకే, సో దెన్ వాట్ హ్యాపెన్స్, ఇమీడియట్గా ఈ గ్యాప్ ఫిల్ అనేది ఫిల్ అయిపోయింది అక్కడ. ఓకే, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఫిల్ అవడం జరిగింది కదా. సో గ్యాప్ ఫిల్ అయిపోయింది. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత జనరల్గా మొమెంటమ్ బేర్స్ అంత ఈజీగా వదలరు. సో అదొక ఛానల్ ప్రిపేర్ చేస్తాడనమాట. ఛానల్ అంటే ఈ లోపల మనకి ఎవరికి అర్థం కాదు, అంటే చాలామంది కొత్తగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అది ఛానల్ అంటే ఇదిగోండి ఇలాగా ఇక్కడ ఒక ఛానల్ ముందే ఉంటుంది. ఇది ఆల్గో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ముందు ప్రీ డిఫైన్డ్ ఆర్డర్స్ పెట్టేవాళ్ళు అందరూ చూసుకుంటూ ఉంటారు. ఓకే, ఆ ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ కూడా బ్రేక్ చేశాడు అనుకోండి, అప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఏది నేను గీసిన ఛానల్ టోటల్ రెసిస్టెన్స్ అవుద్ది. అక్కడి నుంచి కింద కొడతాం మొదలు పెడతారనమాట. ఓకే, సో ఎనీ అప్సైడ్ మూవ్ విల్ బి టేకెన్ డౌన్. ఎప్పటిదాకా రీటైలర్స్ అందరూ చచ్చిపోయేదాకా, ఐ మీన్ వాళ్ళు స్టాప్ లాస్లో హిట్ అవ్వడం, లేకపోతే వాళ్ళు క్యాపిటల్ నాశనం చేసుకోవడం, ఇదంతా అయ్యేదాకా ఆ పర్టికులర్ జోన్ నేను చెప్పేది ఆ 4-5 డేస్లో అందరూ బయింగ్ అనుకుంటారు, బై ఆన్ డిప్స్ అనుకుంటారు, బట్ సెల్లింగే వస్తూ ఉంటుంది. సో వీక్ మొత్తం 5 days రెడ్లోనే క్లోజ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఇది జరుగుతుంది అనమాట. ఓకే, సో వన్స్ ఆ గ్యాప్ ఫిల్ అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం మండే తీసుకుని ఈ కింద గ్యాప్ ఉంది కదా, ఓకే, ఈ కింద గ్యాప్ ఉంది కదా, దీనికోసం మనము ప్రిపేర్ అయిపోతాం. ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నుంచి బై చేద్దామని. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు జనరల్గా మనల్ని చూసే చేస్తారు, మనల్ని అందరినీ చూసే ఫాలో అయ్యి మనం ఎటున్నామో దానికి ఆపోజిట్లో చేయడానికే చూస్తారు. ఓకే, ఎక్కువ ఫిషెస్ దొరుకుతాయి కదా, అందు గురించి ఇక్కడ నుంచి సడన్గా ఇలాంటి ఒక మూవ్ తీసుకుంటాడు. సింగిల్ డే 1000 to 1200 పాయింట్స్ అనమాట, సింగిల్ డే. ఓకే, దట్స్ ఇట్. ఇలా వచ్చి ఇలా మూవ్ చేస్తాడు. ఓకే, సో జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ట్రెండ్ మనకి ఇప్పుడు ఏదైతే నేను డ్రా చేశానో ఇలాగ రివర్సల్ తీసుకుంటాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది చూద్దాం, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ. నేను ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి ఈ వీక్ ఎలా ఉంటుంది అనేది ప్రొజెక్షన్ అయితే నేను అనుకున్నది ఏదైతే ఉందో అది నేను షేర్ చేస్తున్నాను అంతే. సో మనం ఎప్పుడు కూడా ఇంట్రాడే చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్, అలాగే ప్రైస్ యాక్షన్. అంటే ప్రైస్ యాక్షన్ అంటే సిపిఆర్ లెవెల్స్ పెట్టుకోవడం, ప్లేస్ చేసుకోవడం, పైవోట్ లెవెల్స్ ప్లేస్ చేసుకుంటే ఎక్కువగా మనల్ని ఎవడో ఏం ట్రాప్ చేయలేడు అనమాట. అంటే వాడు చేసేది ఏమి ఉండదు, అవతల పక్కన కూడా ఇంకో హ్యూమనే కదా. సో ఆల్గో ట్రేడింగ్ అయితే నథింగ్ యాక్చువల్గా. వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉంటుంది కాబట్టి వాడు సింపుల్గా స్క్రిప్ట్ రాసేసి అక్కడ పెట్టేసి బయింగ్ చేస్తారు తప్ప ఆల్గో ట్రేడింగ్ని కూడా మనము హ్యూమన్ ఈజీగా బీట్ చేయొచ్చు. ఓకే, ఎక్కడెక్కడ స్పైక్స్ వస్తున్నాయి మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే చేయొచ్చు అనమాట. సో బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే, ఎందుకంటే మన దగ్గర వాళ్ళంత మనీ ఉండదు కాబట్టి మనం ఒక క్యాండిల్ని బిల్డ్ చేయలేం, క్రియేట్ చేయలేం. సో వాళ్ళతో మనము కంపీట్ అవ్వలేం కాబట్టి వాళ్ళకి ఎగనెస్ట్గా వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుని ఫాలో అవ్వాలి. సో నౌ కమ్స్ టు నిఫ్టీ మెల్లమెల్లంగా వాడు ఏదైతే అనుకున్నాడో అక్కడ వరకు వచ్చేసాడు ఫ్రెండ్స్. ఓకే, సో ఓవరాల్గా ఇదిగోండి నేను ఇది డ్రా చేస్తున్నాను. ఓకే, సో 38.2% కూడా
దాటేశాడు. అంటే 50 దాటిన కాడి నుంచి, ఓకే, 50 దాటిన కాడి నుంచి కూడా ఈ పర్సంటేజ్, దట్స్ ఇట్. ఈ ట్రెండ్ ఆల్మోస్ట్ బుల్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, 38 ఎప్పుడు దాటాడో ఆల్మోస్ట్ లైక్ ఇంకా బుల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పొచ్చు అనమాట. ఇదిగోండి వీళ్ళందరూ, ఇదంతా పెద్ద లార్జ్ బుల్ క్యాండిల్ ఇది కదా. ఎందుకంటే ఏప్రిల్ 2nd వీక్ నుంచి మే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక 1 వీక్లో. సో ఎంత లార్జ్ క్యాండిల్ లోపలికి, సే సపోజ్ ఈవెన్ దో ఇప్పుడు ఎవడన్నా గట్టిగా కిందకి కొట్టినా కూడా, అది కొట్టడం అంటే చాలా సివియర్గా కొట్టాలి, కిందకి కొట్టినా మళ్ళీ ఆ పుల్ అనేది ఎదుగుండి ఇలా వస్తుంది. చూశారు కదా. సో ఇది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎంత బయింగ్లోకి డీప్గా వెళ్ళాలి, ఇదిగోండి ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ క్లోజ్ అవుతే అప్పుడు నెగిటివ్ నా దృష్టిలో. ఎందుకంటే అప్పుడు మళ్ళీ కిందకి ఇలా ఇంకొక ఫాలో త్రూ వచ్చేస్తుంది. ఓకే, ఇలా గనక క్లోజ్ అవ్వలేదు అనుకోండి, సో దట్ ఈజ్ ఏ సంథింగ్, ఇట్ విల్ బీ ప్యానిక్ ఫర్ సెల్లర్స్ డెఫినెట్గా అనమాట. ఇంకా అందుట్లో సందేహం కూడా లేదు. ఓకే, సో నేను అనేది అర్థమైంది కదా. ఇలా వెళ్ళి మళ్ళీ పైకి కనుక వస్తే, సో దట్స్ ఏ కంప్లీట్ ట్రెండ్ రివర్సల్. ఇంకా అంటే మనకి నిఫ్టీలో నిజంగానే ఇండియన్ ఎకానమీ బూమింగ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఒక్క సింపుల్ వర్డ్లో. ఓకే, ట్రూగా. ఓకే, సో లెట్స్ కమ్ టు ద ఫైనల్ కంక్లూజన్. ఇప్పుడు లాస్ట్ ఎన్ని రోజుల నుంచి మనకి కంటిన్యూస్గా ఇది రన్ అవుతుందో చూసి మనం రేపొద్దున కాల్ తీసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు జోన్లోకి వచ్చాడు కదా. ఓకే, సో మనము 38.2% కూడా దాటేసాడు అనుకున్నాం కదా. ఇది రెసిస్టెన్స్. అంటే నేను రెసిస్టెన్స్ ఎందుకు అన్నానంటే దీన్ని చూసే నేను అన్నాను తప్ప ప్రజెంట్ అయితే రెసిస్టెన్స్ ఏం లేదు, నా దృష్టిలో ఏం లేదు. ఓకే, అండ్ ఇక్కడ ఒక గ్యాప్ కూడా వెయిట్ చేస్తుంది. ఎక్కడంటే ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఒకటి వెయిట్ చేస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది ఇంకా ప్రైస్. సో 25,662 నుంచి అంటే రఫ్లీ ఒక 100 పాయింట్లు ఇక్కడ నుంచి 600-700 పాయింట్స్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఏదన్నా ప్రెషర్ అప్లై చేసి ఇప్పుడు ఇదే టైం ఇంకా ప్రైస్ రావడం కనుక జరిగితే మనము ఒక స్మాల్ కరెక్షన్ చూస్తాం. అంటే 1 to 2 వీక్స్ కరెక్షన్ అనేది కొంచెం చూస్తాం, కానీ బయింగ్ మట్టికి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇది మొత్తం లార్జ్ గ్రీన్ క్యాండిలే. ఓకే, సో కానీ గ్యాప్ ఫిల్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ ఫిల్స్ అన్నీ ఎప్పుడవుతాయి, ఏం న్యూస్ వస్తుంది అనేది నేను చూస్తున్నాను. మీకు లాస్ట్ ఫ్రైడే వీడియోలో కూడా ఇదే చెప్పాను. ఇప్పటి నుంచి ఒక నెగిటివ్ న్యూస్ అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఆ నెగిటివ్ న్యూస్ తీసుకొచ్చే మార్కెట్ని కరెక్షన్ అనేది తీసుకొస్తారు. అది వచ్చినప్పుడు సివియర్ కరెక్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఎలా గ్యాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రన్ అవే గ్యాప్సే అన్నీ మోస్ట్లీ. ఓకేనా, అంటే బేసిక్గా అంటే ప్రాపర్ బయింగ్ జరిగే వచ్చినాయి, కానీ ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఈ గ్యాప్ చాలా సివియర్ గ్యాప్ ఫ్రెండ్స్. ఎనీ టైం మనం ఈ గ్యాప్ ఫిల్ అనేది చూస్తామంటే దాదాపుగా 1000 పాయింట్లు మనం నిఫ్టీలో కిందకి చూడబోతున్నాం. ఓకే, ఈ కిందదంటారా అది రావడానికి కొంచెం టైం పడుతుంది, నో డౌట్. ఇందాక నేను బ్యాంక్ నిఫ్టీలో ఎలా చెప్పానో ఈ గ్యాప్ అయితే కొంచెం ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ అల్టిమేట్గా ఇలా లాంగ్ టర్మ్ వ్యూలో ఇలా కనుక బిగ్గర్ వ్యూలో కనుక చూస్తే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ బిగ్గర్ వ్యూలో కనుక మనం చూస్తే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేజర్ కరెక్షన్ వచ్చే ముందు మనకి ఒక బౌన్స్ బ్యాక్ అనేది ఎప్పుడు వస్తుంది, కానీ ఆ బౌన్స్ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్స్లోనే మనకి 80%, 70% ఆఫ్ ద ప్రీవియస్ ట్రెండ్ ఫాలో అయ్యి వెళ్తారనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికి మీరు కనుక చూస్తే ఇదిగోండి ఇది ఏదైతే ఉందో ఈ ట్రెండ్ 90%, 80%లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. 90% వెళ్ళదు కానీ 80%, 75% వెళ్ళాడు. పర్ఫెక్ట్గా అయితే 75% వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. సో ఈ 75% తర్వాత ఇలా వస్తాడా అనేదే క్వశ్చన్ మార్క్. అలా రావాలి అంటే ప్రస్తుతానికి స్కోప్ లేదు. ఓకే, ట్రెండ్ చాలా చాలా గట్టిగా ఉంది. ఓన్లీ థింగ్ నెగటివ్ న్యూస్. ఆ నెగటివ్ న్యూస్ మనకి ఈ వారమా నెక్స్ట్ వీకా ఏం తీసుకొస్తారు, లేదు మార్కెట్ కన్సాలిడేషన్ ఆ 100 పాయింట్లోనే ఉంటుందా. ఓకే, సో 100 పాయింట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు నేను మీకు చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఇంట్రాడేలో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్లో చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోద్ది లాస్ట్ 2 days నుంచి. లాస్ట్ ఫ్రైడే ఇవాళ ఒక్కసారి చూడండి. అసలు నిఫ్టీ ఒక జస్ట్ ఇదిగోండి ఇక్కడ ఇది కూడా కాదు, ఇదే ఈ రేంజ్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇదే రేంజ్ చూస్తున్నారు కదా, ఇదేమో ఫ్రైడే. ఓకే, ఇది ఇవాళ మండే. సో వీడు స్లోగా వచ్చాడు, వీడు కట్ చేయాలి కదా, వీడు కట్ చేస్తే ఏమన్నా న్యూస్ బట్టి అప్పుడు ఇది చెయ్యాలి. అలాగే ఈ ట్రెండ్ బ్రేక్ అవుతుంది. ఏది ఇదిగో ఈ ట్రెండ్ బ్రేక్ అయినా కూడా ఇక్కడ కింద 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ రెడీగా ఉన్నాడు. ఓకే, వీడు ఆపుతాడు. ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో ఆపుతాడు 15 minutes కాబట్టి 5 minutes 2 minutes అయితే ఆపడు, కానీ 15 minutes ఆపుతాడు. ఓన్లీ థింగ్ నెగిటివ్ న్యూస్ వస్తే అప్పుడు మనము డ్రాప్ వేసుకోవచ్చు. ఇంకా 500 నుంచి 700 లేకపోతే ఏమో 1000 points కూడా కొట్టేస్తారు కిందకి. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రేపు కూడా ఒకవేళ మార్కెట్లో ఏ నెగిటివ్ న్యూస్ లేకపోతే ఇలాంటి కన్సాలిడేషన్ ఉండి మళ్ళీ అప్ సైడ్ డౌన్ సైడ్లో ఇలా క్లోజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే రీజన్ ఉంది. ఈ కింద అంతా బయింగ్ ఉంది. ఓకే, ఇదంతా బయింగ్ ఉందన్నమాట. సో ఇంత బయింగ్ ఉన్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ప్రైస్ జోన్లోకి వచ్చి కన్సాలిడేట్ అయినా కూడా మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఇక్కడ పెడతాడు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే ఫ్రెండ్స్.